నేను ఎయిర్పోర్ట్లో ఉన్నా, నా ఫ్లైట్ క్యాన్సిల్ అయింది అంటున్నారు. నాకేం అర్థం కావట్లేదు. ఆల్రెడీ వచ్చేసారు, రాత్రి 12 అవుతుంది ఆల్మోస్ట్. హలో, ప్రజెంట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫాలో అవ్వండి. ఇవన్నీ నా బట్టలు. ఇవన్నీ ఎలా ప్యాక్ చేస్తానో ఇంత చిన్న సూట్ కేసులో. సూట్ కేసు ఆ బ్యాగే. హాస్టల్లో మేమిద్దరమే ఉన్నాం. మొత్తం అన్నీ నా బట్టలే. హాస్టల్ ఫుల్ లాగా అనిపిస్తుంది నా బట్టల వల్ల. ఎలా ప్యాక్ చేస్తానో చూడాలి. ఇప్పుడే న్యూస్ చూసా, యూఏఈ మొత్తం ఫ్లైట్ క్యాన్సిల్ అంట. ఎందుకంటే ఫుల్ వరదలు అంట అక్కడ. సో ఇవాళ నా ఫ్లైట్ 1 అవర్ డిలే అని చూపిస్తుంది. మరి అది క్యాన్సిల్ చేసేస్తాడో లేకపోతే వెళ్తుందో తెలీదు. నేను ఒమన్ వెళ్తాను. విచ్ ఇస్ ద కప్? No sugar. With sugar. Yes. One. Which glass? Size glass. This one? No, small? yes. Sugar one. Yeah. Yes. Not even listening what I'm telling. دقيقة. سادة وإيش؟ يلا. Cow milk? Is it cow milk? Okay, it's cow milk. Oh my God. You're so cute. Wow. It's so bitter. చాలా బిట్టర్గా ఉంది, చాలా చేదుగా ఉంది. I wanna see. Is it cow milk or not? No. You won't eat rice daily, no, in your home? No. But here, every day I stay here, rice every day. షవర్మాయిలు ముక్కలు చేసిస్తారు ఇలాగా, ఏదో అలా ఉంది ఇది. అంత ఒంట్లో బాగాలేదు. నిన్న రాత్రి నుంచి ఫుల్ సిక్ అనమాట. అంటే రోజు వంకాయ తిని వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అదే వండి పెడుతున్నారు. సో ఇవాళ రాత్రికి నాకు ఫ్లైట్ ఉంది, ఒమాన్ వెళ్తున్నా. సో అది కూడా టూ మెనీ టైమ్స్ రీషెడ్యూల్ అవుతుంది. ఎందుకంటే దుబాయ్లోని ఫుల్ వరదలంట. సో ఎయిర్పోర్ట్ క్లోజ్ చేస్తారు. వచ్చి కాసేపు రెస్ట్ తీసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవడమే. అంటే నాది 10 గంటలకి ఫ్లైట్ అనమాట రాత్ర. దాన్ని కాస్త వీళ్ళు మిడ్నైట్కి రీషెడ్యూల్ చేశారు 1 o'clockకి. అంటే దుబాయ్ వెళ్ళి అక్కడి నుంచి ఒమన్ ఫ్లైట్ ఎర్లీ మార్నింగ్ 7 o'clockకి. సో ఒమన్లో నేను 5కి దిగుతా, 7కి ఫ్లైట్ క్యాచ్ చేయాలి. నాకు తెలుసు అదే రీషెడ్యూల్ అయిపోద్దని అనుకుంటున్నాను. ఎందుకంటే కనెక్టింగ్ ఫ్లైట్ కాబట్టి రీషెడ్యూల్ అవుతుందని అనుకుంటున్నా. కానీ ఫ్లై దుబాయ్ కాబట్టి వాళ్ళ ఎయిర్లైన్స్ బాగానే ఉంటుంది. మన ఇండిగోలా కాకుండా నాకు తెలిసి బాగానే ట్రీట్ చేస్తారు. మనకు కొంచెం ప్రియారిటీ ఇచ్చి అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నా దగ్గర దుబాయ్ వీసా లేదు, ట్రాన్సిట్ వీసా కూడా 4,000 ఏమో అనుకుంటా దుబాయ్ది. సో మరి నాకు కూడా అంత సస్పెన్సే. ఇప్పుడు నెక్స్ట్ ఫ్లైట్ గంటం పావు ఎంతో డిఫరెన్స్ ఉంది అంతే. గంటం పావులో నేను ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇంకో ఫ్లైట్ తీసుకోవడం అంటే నాకు తెలిసి అది పాసిబుల్ కాదేమో. చూద్దాం ఏమవుతుందో. ఫస్ట్ వెళ్ళి ఏమైనా లైట్గా తినేసి చాలా ప్రపంచం అంతా తిరుగుతున్నట్టుంది గిరగిర. లారా వెళ్ళిపోయింది. ఇందాక నేను రికార్డ్ చేయలేకపోయా, కాసేపు పడుకున్నా. తర్వాత కాసేపు పడుకున్నా, అదే టైంలో సడన్గా లేపి తను వెళ్ళిపోయింది అనమాట. నేను తనతో పాటు వెళ్ళలేకపోయా. అంటే నా ఫ్లైట్ తనకన్నా కొంచెం లేట్. సో ఇక్కడ ఉండి రెస్ట్ తీసుకున్నానని
జాఫర్ నా కోసం సూప్ చేస్తున్నాడు. నా ఒంట్లో బాగాలేదని నన్ను సూప్ తాగేసి కుకుంబర్ తిన్న అయిపోతా. థ్యాంక్ యూ ఫర్ ద సూప్. I'll miss you, Jafar. Wallah, me too. I'll miss you too much. Wallah. Jalal, say hi, no? Hi. ఉప్మా వీళ్ళు ఇక్కడ వర్మిసెల్లితో సూప్ చేసుకుంటారు. మన ఉప్మా అంటే ఆయనకి అర్థం కావట్లేదు. ఉప్మా ఫోటో చూపిస్తా ఆయనకి. ఉప్మా ఫోటో చూపిద్దాం ఎలా రియాక్ట్ అవుతుందో. Hot water. The kettle. See. This is upma. Yeah, bring for me the hot water. We make with this. You know that? Fast, bring it. Okay. Yalla, slowly. Add. More. Thank you. Now it will become upma. You know that dish? No, which one? Show me. We make with this. You are making soup. వర్మిసెల్లి సూప్ పాపం వాళ్ళందరూ తినేశారు. నేను అడిగాను అనమాట ఆకలేస్తుంది అని సూప్ చేయమని. వెళ్ళి షాప్కి వెళ్ళి తెచ్చి మరీ చేశాడు ఆయన. మళ్ళీ నా డబ్బులు కాదు, వాళ్ళే కొని తెచ్చి మరీ నా కోసం చేశారు. ఎంత స్వీట్ కదా. చాలా బాగుంది సూప్. You got free of cost because of me. What is the... This 4K in the night is like. నేను ఎయిర్పోర్ట్లో ఉన్నా, నా ఫ్లైట్ క్యాన్సిల్ అయింది అంటున్నారు. నాకేం అర్థం కావట్లేదు. ఆల్రెడీ వచ్చేసారు. రాత్రి 12 అవుతుంది ఆల్మోస్ట్. అరగంట ముందు నాకు మెయిల్ పెట్టారు. నేను ఆల్రెడీ ఎయిర్పోర్ట్లో ఉన్నా అప్పటికే. ఆ టైంలో ఎవడైనా మెయిల్ పెడతాడా? అట్లీస్ట్ 2 hours ముందు క్యాన్సిల్ చేయాలి కదా ఫ్లైట్. అయితే అన్ని ఫ్లైట్స్ దుబాయ్కి క్యాన్సిల్ అయిపోయాయి, ఎమిరేట్స్ అన్నీ. అవునులేండి, న్యూస్ చూసి కూడా అండి. అంటే ఈ పాటికి వెదర్ సెట్ అయిందేమో అనుకున్నా. హాస్టల్ వాళ్ళే డ్రాప్ చేశారు. వాళ్ళకే ఫోన్ చేశా రమ్మని, తీసుకెళ్ళిపోండి నన్ను హాస్టల్కే మళ్ళా అని. పాప వెదర్ ప్రకృతి వైపరీత్యం, ఏం చేస్తాం, ఏది జరిగినా మన మంచికే. కామెడీ ఏంటంటే కంగారు పడి రెడ్ బుల్ తాగేసా. ఇప్పుడు హాస్టల్కి వెళ్ళినా నిద్ర రాదేమో. You can say hi. What is your name? Nawaf. Nawaf. Yes. Nawaf number one. No. ఈయన నేను ఒక్కదాన్నే ఉన్నాను కదా, నేను అమ్మనే వెళ్తున్నా, డ్రాప్ చేయనా అంట. ఈయనకి నేను ఎలా కనిపిస్తున్నాను, ట్రాలీలో కూర్చొని ఊగుతున్నా. సో బెగ్గర అనుకున్నాడేమో. ఓ ఎయిర్పోర్ట్లోని ఫ్లైట్ క్యాన్సల్ అయితే నవ్వుతున్నాను. ఇదే లక్కీగా ఫ్రీగా వచ్చాను కాబట్టి సరిపోయింది. ఎయిర్పోర్ట్కి ట్యాక్సీ ఫీజే 2000. ట్యాక్సీ 2000 4000 అయిపోయింది. చాలా ఫీల్ అయ్యేదాన్ని అప్పుడు. ఫ్రీగా వచ్చాను కాబట్టి నవ్వుతున్నాను. He's the only one who got shocked. What I told you. Yeah, wallah, he told me. Wallah, he told me. You're happy? You stay here. Yeah.
Thank you. You don't want to go to another country, right? I want to go Where? to Oman. Oman. Okay, when you're... I don't know now. I have to check the flights. you will stay with... కామెడీ ఏంటంటే రూము అంత ఖాళీ, ఎవరు లేరు. బాబోయ్, కళ్ళు నిద్ర వచ్చేస్తుంది గట్టిగా. అయ్ బాబోయ్, ఏంటి నా పరిస్థితి ఇప్పుడు. ఇక్కడ కామెడీ ఏంటంటే రేపు నా జార్డన్ వీసా ఎక్స్పైర్ అయిపోతుంది. సో రేపు ఎట్టి పరిస్థితుల్లో నేను ఈ కంట్రీ దాటాలి, లేదంటే పర్ డే ఇంత అని ఛార్జ్ చేస్తారంట. పెద్ద రిస్కింగ్ కాదు ఈ కంట్రీ, మన ఇండియన్స్కి ఫ్రెండ్లీని. సో ప్రాబ్లం అయితే ఏం లేదు. సో ఏం చేయాలో చూడాలి, రేపు పొద్దున్న ఆలోచిద్దాం. నాకు నిద్ర పట్టదే, కల్లో కూడా ఫ్లైట్లు తిరుగుతూ ఉంటాయి అటు ఇటు. ఇన్ని ఫ్లైట్లు ఎక్కాక ఒకటో అలా జరుగుతూ ఉంటాయి. ఇట్ హ్యాపెన్స్. మనం మిస్ అయితే బాధపడాలి, కానీ అది క్యాన్సిల్ అయితే బాధపడిన అవసరం లేదు, ఎందుకంటే డబ్బులు వెనక్కి వస్తాయి కాబట్టి. సో లక్కీగా ఇవాళ అయితే నేను దేనికి డబ్బులు ఏం ఖర్చు పెట్టలేదు, వాళ్ళే దింపారు. పాపం ఫోన్ చేస్తే వచ్చారు, తీసుకొని వచ్చారు. పాపం ఇవాళ హాస్టల్లో అమ్మాయిలు ఎవరు లేరు అనుకుంటా. అమ్మాయిలు ఎవరు లేరు అంటే ఉన్న సెపరేట్ రూమ్స్ కూడా ఉన్నాయి వీళ్ళకి. సో ప్రస్తుతం నా రూమ్ అయితే అంతా ఖాళీ. ఇంకేం చేయలేం, పడుకుంటా మూసుకొని. గుడ్ నైట్. ఆల్రెడీ 1 అవుతుంది టైం, 1 o'clock. సో గుడ్ నైట్, బాయ్. ఎప్పుడైనా నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఇలాగే నీట్గా సాల్వ్ అయిపోతూ ఉంటుంది. సరే, ఆల్రెడీ నాకు ఒక ఆప్షన్ ఉంది. ఇదే వేరే కంట్రీస్లోనైతే నేను ఒక్కదాన్ని వెళ్తా, కానీ ఇక్కడైతే అందరూ తెలిసిన వాళ్ళే ఉన్నారు కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి.